నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ముచ్చట ఏంటంటే రేషన్ కార్డులు గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి అందలేదో వారు ప్రతి ఒక్కరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. అభయహస్త పథకం అని, ఇంటింటి సర్వే అని, మూడోసారి గ్రామ సభలను పెట్టి ప్రజలను అల్లకల్లోలం చేశారు. వారి యొక్క ఆస్తి నష్టం జరిగింది, వారి యొక్క కాలక్షేపం, వారి యొక్క సమయం కూడా కాలక్షేపం చేశారు. ప్రజల్ని నానా ఇబ్బంది పాలు చేసుకుంటూ రేషన్ కార్డుల మీద మరో డొంక తిరుగుడు ఒక డ్రామాను క్రియేట్ చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. సీన్ కట్ చేస్తే అక్కడ రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు, రేషన్ కార్డ్ దరఖాస్తులు అనేది తీసుకోవడం లేదు. దిస్ సైట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనుకుంటా పడతా ఉంది సిస్టంలో. అంటే దీనికి తగ్గట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం స్టంట్ వేశారు కదా, ఆ స్టంట్ ఇప్పుడు ఎట్లా ఎన్నికలు అయిపోబోతున్నాయి. ఆ స్టంటుకలు కూడా బీకేస్తే ఇక రేవంత్ రెడ్డి ఆరాంసే జిందాబాద్ కొట్టేస్తాడు. అదే ఈ మ్యాటర్. ఒక్కసారి చూడండి. కొత్త రేషన్ కార్డులపై గందరగోళం, దరఖాస్తులపై సర్కార్ మళ్ళీ యూటర్న్. మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలన్న ప్రభుత్వం నిన్న దరఖాస్తులు తీసుకోవద్దంటూ అధికారులకు ఆదేశాలు. ఒక్క పూటలోనే మాట మార్చిన సర్కార్. ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారము. ఎన్నికల కమిషన్ ఆపడానికి ఇదేమైనా డబ్బులు ప్రచారం చేస్తా ఉన్నారు, డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు, రైతు బంధు పొందుతా ఉన్నారు, రైతు రుణమాఫీ ఇస్తా ఉన్నారని ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారమట. సిగ్గుండకర్లే ఈ ప్రభుత్వానికి, ఇంత ఇజ్జత్ ఉండకర్లే ప్రభుత్వానికి. మాట మార్చినందుకు ఈయన దొంగల్ని తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క డబ్బులు వృధా చేసిళ్ళు, అప్లికేషన్ల మీద డబ్బులు ఖర్చు చేసిళ్ళు, వారి యొక్క సమయాన్ని వృధా చేసిళ్ళు, నాటకాలు ఆడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్కేమో ఆ విధంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఏమో వేరే తీరులో మాట్లాడుతూ ఉంటాడు, జగ్గారెడ్డి అసలు ఏం సంబంధం లేనట్టు మాట్లాడతాడు. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయడానికి తప్ప దేనికున్నారు ఈ రాష్ట్రంలో? రేషన్ కార్డు అప్లికేషన్ల పేర్లతోటి ఒక్కసారివేనా అభయ హస్త పథకం అని దాని వెనుక లేనిపోని జిరాక్సులను తీసుకొచ్చి అటాచ్ పెడితే అవన్నీ హైదరాబాద్ హైవే రోడ్ల మీద ఉపడే. కొన్నేమో మనం బఠానీలు కానీ, గ్యారెలు కానీ, మిర్చీలు కానీ స్టఫ్ కోసం యూజ్ చేసే కాడ అక్కడ ఆ యొక్క అప్లికేషన్ పేపర్ ఉపడే, మిగతా వైన్స్లో ఉపడే. ఇంత దరిద్రమా? ఇంకోటి ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహించారట. ఆ ఏం సర్వేని కూడా ఇప్పుడు దాకా దిక్కుమాలిన ఎవరు కూడా లేదంది. మరి మూడోసారి పెట్టేసి గ్రామ సభలను పెట్టిండు. రేషన్ కార్డు నీకొచ్చింది, మీకొచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి రాలేదు, బీజేపీ వాళ్ళకి వచ్చింది అనుకుంటా వ్యత్యాసాలు ప్రకటించి వ్యతిరేకతను క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లొల్లి పెట్టించి చల్లగా జారుకున్న పరిస్థితి. లాస్ట్ చూసుకుంటే రేషన్ కార్డు ఏమైంది అట, ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారం. దొంగలు, దరిద్రమైన పాలన, శాతగాని పాలన, సవట పాలన. అందుకనే ప్రజలు ఇక్కడైనా మేలుకోవాలి. రేవంత్ రెడ్డి ఈ యొక్క దొంగ జూటా మాటల నుంచి ప్రజలు ఇకనైనా దయచేసి మేలుకోవాలి. ఇంకోటి చూసుకోండి ఏమంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రజెంట్ అనుకుంటా పడింది. ప్రజెంట్ అనుకుంటా సైట్ లో చూపెడతా ఉంది. ఆ సైట్ ఓపెన్ కావడం లేదు, ఆ యొక్క అప్లికేషన్ తీసుకోవడం లేదు, ఆ అప్లికేషన్ అప్రూవ్ అవ్వడం లేదు. అందులో చూడండి, ఇక్కడ మేము ఆపలేదంటూ ఈసీ క్లారిటీ. ప్రభుత్వం తీరుపై జనం ఆగ్రహం. చూశారు కదా. ఇప్పుడు ఏం లేదు. ఈ రేషన్ కార్డులు గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇవ్వలేదు, నేను తప్పనిసరిగా ఇస్తాను, ప్రతి పేదవాళ్ళకి నేను రేషన్ కార్డు సప్లై చేస్తాను, ఫుడ్ సప్లై చేస్తాను, ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి లాస్ట్కు ఆ యొక్క ఎవరైతే రేషన్ కార్డు రాని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ఆ యొక్క ఆధార్ కార్డులో లేకుంటే వారి ఇంటికి సంబంధించిన క్యాస్ట్, ఇన్కమ్ అవన్నీ పట్టుకొని ఆ యొక్క దరఖాస్తు సెంటర్లకు పోతే, మీ సేవా ఏరియాలకు పోతే లాస్ట్కి ఇక్కడ ఇటువంటి అప్లికేషన్లు తీసుకోవడం లేదని, ఆ యొక్క సైట్ అవైలబుల్ లేదని, ఈ విధంగా ఆ సిస్టంలో వారి యొక్క ప్రాసెస్ కాలేని పరిస్థితి. లాస్ట్కు ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారం. అంటే నీకు ఇప్పుడే గుర్తొచ్చింది రేషన్ కార్డు? నీ అధికారం వచ్చినప్పటి నుంచి, అధికారం వచ్చిన 100 రోజుల తర్వాత ఏ విధంగా అభయహస్త పథకం గ్యారెంటీ పెట్టావు నువ్వు? అభయహస్తం అని దరఖాస్తు ఏ విధంగా పెట్టావు? ఆ రోజు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ పెట్టాము కదా, టిక్కు ఆధార్ కార్డు లేదు, టిక్కు రేషన్ కార్డు లేదు, టిక్కు ఏటీఎం కార్డు లేదు అనుకుంటా టిక్ చేసుకుంటా ప్రతి జిరాక్స్ కాపీ వెనక అటాచ్ చేసుకుంటూ ఇచ్చిన రోజులు ఎడిపోయినాయి. ఈ ప్రభుత్వం కండకు అవ్వడం లేదా? ఇదంతా డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు, మనం చెప్పిందే వింటారు. రాష్ట్రంలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటా రేవంత్ రెడ్డి అల్లిన ఒక కట్టుకథ. ఇది ఒక నాటకం. ప్రజలు ఇక్కడైనా మేలుకొని ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. స్థానిక ఎన్నికలు ఒకటి చెప్తా మిత్రులారా, 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలే. రైతు బంధు రైతుల్ని దగ్గర
17,500 రూపాయలు మనకి ఇవ్వాల్సిన బాకీ, రైతులకు ఇవ్వాల్సిన బాకీ జాడలేదు. భూమి లేని వారికి 12,000 ఇస్తా అన్నాడు, అది కూడా జాడ లేకుండా పోయింది. డిసెంబర్ 26 తారీఖు లోపు ప్రతి ఒక్కరికి కాకుండా డబ్బులు జమ అవుతా అని చెప్పిన బట్టి విక్రమార్క ఊసు కూడా లేకుండా పోయింది. భూమి లేని వారికి ఈరోజు ఆ డబ్బులు కూడా వర్తించడం లేదు. కౌలుదారులకు కూడా 12,000 ఇస్తా అన్నాడు, అవి కూడా లేదు. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తా అన్నాడు, భూమి లేని వారికి భూమి ఇస్తా అన్నాడు. అరే కేసీఆర్ మోసం చేసింది అన్నా కదా రాష్ట్ర ప్రజలను నేను తీసుకెళ్లి గెలిపించింది. గెలిపిస్తే లాస్ట్కి ఏం చెప్పిండు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టుకోవడానికే నేను ముఖ్యమంత్రి అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అట్లాకి ఇట్లా మాట్లాడింది అనుకో, ప్రజలు ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి చెప్పులు అందుకొని కొట్టరా? ఇక కొడతారు కదా. రాష్ట్ర ప్రజలు ఆ యొక్క ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేలుకోవాలి. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా కూడా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే దారికి వస్తాడు, లేకుంటే దారికి రాడు రేవంత్ రెడ్డిగా. ఎట్లాగో సంవత్సరంన్నర పాలన ప్రజలు యాగం చేసుడు తప్ప ఎక్కడ బాగుపరిచిన సంఘటనలు కానీ ఎక్కడ అవపడుతున్నాయా? ఎక్కడ లేదు. 100కో 1 కోటి ఇస్తే అయిపోద్దా? అందరికి వర్తించాలి కదా, అందరికీ రావాలి కదా. ఇటువంటి దొంగలు సాగుతూ ఉన్నారు. దయచేసి ప్రజలు మేలుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ నిలబడ్డా, ఒక వ్యక్తి నిలబడ్డా కూడా రేవంత్ రెడ్డి పార్టీ తరఫున నిలబడ్డా ఆ వ్యక్తిని దెబ్బ కొట్టాలి. ఆ యొక్క రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు 99% ఏకగ్రీవం చేయండి అని. ప్రజలకు నేను చెప్తున్నా 100% రేవంత్ రెడ్డి యొక్క పార్టీలో నిలబడ్డ వారికి డిపాజిట్లు కూడా దక్కొద్దని నేను ఈ విధంగా చెప్తా ఉన్నా.